స్తుతిస్తారు. మన్ను నేను స్తుతించిన, పాతాళంలో నీకు స్తుతి కలుగున, నేను సజీవుడనే నీకు స్తుతించగలుగుతున్నాను కేవలం నీ కృప ప్రభువా అని దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెచ్చి స్తోత్రాలు చెప్దామా? ఉన్న స్థలంలో స్తోత్రాలు చెప్దామా? దేవుని వాక్యం ఉంటుంది, మీరు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలేసి దేవుని స్తుతిస్తాయట. కాబట్టి ఆ అవకాశం రాళ్ళకు మనకి ఇవ్వకుండా మనమే దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే మనల్ని దేవుడు కలుగు చేసుకున్నాడు. అందరూ నోరు తెచ్చి ఒక్క నిమిషం స్తుతిద్దాం. స్తోత్రం 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 ప్రభువానికి వందనాలు.
కలిసిపోయారు, అగ్నికి ఆగిపోయారు. నేను సజీవుల లెక్కలో ఉన్నా అంటే, మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే కేవలము కారణము కృప మాత్రమే. నీ కృపను కొని ఆడుతున్నా ప్రభువా. ఈరోజు నేను నా ఇంటి వారు బ్రతుకున్నారంటే నీ ఉచిత కృప మాత్రమే ప్రభువా. నేను స్తుతిస్తున్నాను నాయన, నేను ఘనపరుస్తున్నాను ప్రభువా. అయ్యా, వాక్యం అనే దేవుడు అని మాతో మాట్లాడదని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం శక్తి కలిగింది, నీ వాక్యం మా బ్రతుకులో మార్చగలిగినది, నీ వాక్యం మా జీవితంలో ఆనందించగలిగింది ప్రభువా. నీ వాక్యము నుంచి మాతో మాట్లాడమని ఇచ్చిన పడే స్థితి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.